హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, రఘురామకృష్ణరాజు గారిపై ఉన్న కేసు దర్యాప్తుపై స్టే ఎత్తివేయాలని చెప్పేసి సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు సార్. మరి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసే ప్రమాదం ఏమైనా కనిపిస్తుందా సార్? రఘురామకృష్ణరాజు మీద సిబిఐ కేసు గురించి గతంలో కూడా ఒకసారి నేను చెప్పాను. సిబిఐ కేసు ఆయన మీద ఉంది. నిన్న సుప్రీంకోర్టులో సిబిఐ ఒక పిటిషన్ వేసింది. అదేంటంటే ఆయన మీద ఉన్న సిబిఐ కేసుల విచారణను ఆపాలని చెప్పి ఆయన గతంలో సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నారు. ఆ స్టేను తీసేయమని తాము ఫర్దర్గా ఆయన మీద విచారణ ప్రారంభిస్తామని సుప్రీంకోర్టును అడిగింది. రఘురామకృష్ణరాజుకు సంబంధించిన అడ్వకేట్లు ఇది నాన్ మిస్సెలేనియస్ డేస్లోనే విచారించండి అట్లేదో అడిగారు. సో దాంతో సుప్రీంకోర్టు 2 వారాలకి దీన్ని పోస్ట్పోన్ చేసింది. సో 2 వారాల తర్వాత ఈ స్టే కానీ తీసేస్తే సిబిఐ విచారణ జరిగే అవకాశం ఉంది. సిబిఐ విచారణ జరిగితే అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో అది బేసిక్గా. అయితే ఈ దేని మీద సిబిఐ కేసులు అనేది మనం చూస్తే రఘురామకృష్ణరాజుకి దాదాపు ఒక 10 రకాల పవర్ కంపెనీలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో. ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప చాలా రాష్ట్రాల్లో ఆయనకి పవర్ ఇండస్ట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఇండి భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఒకటి, ఇండి భారత్ థెర్మల్ పవర్ లిమిటెడ్ ఒకటి, ఇండి భారత్ పవర్ జంకో లిమిటెడ్ ఒకటి, ఇండి భారత్ ఎనర్జీస్ తూతుక్కుడి తమిళనాడు లిమిటెడ్ ఒకటి, ఇండి భారత్ ఎనర్జీస్ లిమిటెడ్ ఒరిస్సా, ధర్మశాల హైడ్రో పవర్ లిమిటెడ్ హిమాచల్ ప్రదేశ్, ఇండ్ భారత్ ఎనర్జీస్ మహారాష్ట్ర, రఘురామ్ రెన్యువల్ ఎనర్జీస్ లిమిటెడ్, ఇండ్ భారత్ లిమిటెడ్ నల్గొండ, ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఇడుక్కి కేరళ. సో ఇటు తెలంగాణ నల్గొండ అంటే తెలంగాణ అనుకో, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఈ రాష్ట్రాల్లో ఆయనకు దాదాపు 10 పవర్ కార్పొరేషన్స్ ఉన్నాయి. సో ఆయన ఏం చేశారంటే ఈ పవర్ కార్పొరేషన్ తరపున గవర్నమెంట్కి సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇట్లా పవర్ ప్రాజెక్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి లోన్లు ఇస్తాయన్నమాట. ఆయన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆర్ఈసీ అంటారు. అట్లాగే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్, ఈ 2 కంపెనీల దగ్గర ఆయన 947 కోట్ల అప్పు తీసుకున్నాడు పవర్ ప్రాజెక్టులు పెడతానని. కానీ ఆ డబ్బుల్ని పవర్ ప్రాజెక్టులు పెట్టడానికి వాడకుండా వాటిని బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఆయన దుర్వినియోగం చేశాడు, ఆ బ్యాంకులకి మళ్ళీ కట్టకుండా అనేది ఆయన మీద ప్రధానమైన అభియోగం. అంటే ఇది చాలామంది చేస్తుంటారు ఇండియాలో. వాళ్ళు ఏంటంటే బ్యాంకులకి ఎగ్గొట్టే బ్యాచ్లు మనం చాలామందిని చూసాం. మన విజయ్ మల్య వెళ్ళిపోయాడు, తర్వాత ఆయన నీరవ్ మోడీ వెళ్ళిపోయాడు. నీరవ్ మోడీ 9,000 కోట్లు తీసుకోగలిగాడు. అంటే దాదాపు 20 లక్షల కోట్లు ఇలాగా బ్యాంకుల నుంచి తీసుకొని కట్టకుండా ఉన్న వాళ్ళ సంఖ్య ఉందని, అంటే వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు, ఎన్పిఎస్ అంటారు బ్యాంకింగ్ దీంట్లో పరిభాషలు. ఈ ఎన్పిఎల్ దాదాపు 20 లక్షల కోట్ల పైన ఉందనేది ఒక అంచనా. సో ఈ స్థాయిలో మనం మామూలుగా చాలామంది ఈ ఉచిత పథకాల మీద విమర్శిస్తుంటారు. మహా అంటే సంవత్సరానికి 50,000 కోట్లు అవుతుంది, 5 ఏళ్ళకి 2.5-3 లక్షల కోట్లు కూడా కాదు ఒక రాష్ట్రానికి. కానీ వీళ్ళది 20 లక్షల కోట్లు. అంటే ఎన్ని రాష్ట్రాలలో ఉచిత పథకాలు ఇచ్చినా కూడా ఇవి సరిపోదు. అంటే పై స్థాయి పీపుల్ కంపెనీల పేరుతో రకరకాల పేరుతో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు తమకున్న సర్కిల్ను ఉపయోగించుకొని ఎట్లా ఈ సిస్టమ్ని మోసం చేసి వాళ్ళు డబ్బులు తింటున్నారో మనం ఆలోచించవచ్చు. ఒక రఘురామకృష్ణరాజే దాదాపు 1000 కోట్లు ఎగ్గొట్టాడంటే, ఎగ్గొట్టి కూడా ఆయన రోజు నీతులు చెప్తుంటాడు, రోజు జగన్ మీద విమర్శలు చేస్తాడు, తన మీద కేసులు. మరి ఆయన జగన్ మీద స్టేలు ఎత్తేయండి, జగన్ కేసులను త్వరగా ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేవాడు,
తన మీద కూడా చెప్పాలి కదా, నా కేసుల మీద కూడా స్టే తీసేసేయండి, నన్ను కూడా విచారించండి, నేను నిజంగా నేరం చేసుంటే శిక్ష వేయండి అని డిమాండ్ కలగాలి కదా. సో అది జరగలేదు. సో ఆయన స్టే తెచ్చుకొని కూర్చున్నాడు ఇప్పటి వరకు. ఇప్పుడు మరి ఆయనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా తెలీదు. ఎందుకంటే ఆయనకి ఇంకా ఏ రకమైన హామీ దొరకలేదన్నట్టుగానే వినిపిస్తుంది వార్త. ఎందుకంటే బీజేపీని ఒప్పించి నరసాపురమే ఇద్దామనేది చంద్రబాబు ప్లాన్గా చెప్తున్నారు. కానీ బీజేపీ ఇప్పటివరకు అయితే లేదు. మరి బీజేపీ ఒప్పుకుంటే బీజేపీ కంట్రోల్లోనే కదా సిబిఐ ఉంటుంది. సిబిఐ ఎందుకు వెళ్ళింది అనేది ఒక ప్రశ్న ఇక్కడ కూడా. అంటే జగనే దీన్ని కూడా డీల్ చేశాడా? ఎందుకంటే ఆయన ఏది జరిగినా, తనకు వ్యతిరేకంగా ఏది జరిగినా దాంట్లో జగన్ హస్తం ఉందనేది ఆయన ఆరోపణ. మరి ఇప్పుడు కూడా జగన్కి బీజేపీకి సంబంధం ఉందనేది కూడా ఆయన ఆరోపించాడు. ఒక పక్కేమో బీజేపీ కూటమిలో ఉంటుంది, ఒక పక్కేమో జగన్ మాట వింటుంది బీజేపీ. ఇది కనిపిస్తున్న వాస్తవం. అది ఆయన చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది. ఆయన ఏమన్నాడు, నాకు సీట్ రాకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యాడు, టెంపరీగా నేను ఫెయిల్ అయ్యాను, ఓడిపోయానని కూడా ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు. అంటే క్లియర్గా బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు జగన్ అనేది ఆయన చెప్పాడు. సో అది నిజానికి కూటమికి ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే బీజేపీ కూటమిలో ఉన్నప్పుడు కూటమిలో ఉన్న తెలుగుదేశము, జనసేన మాట బీజేపీ వినాలి. కానీ కూటమిలో లేని, కూటమికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న జగన్ మాట బీజేపీ అధిష్టానం వింటే ఆ మేరకి కూటమికి నష్టమే కదా. జగన్ తనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేదానికి తన ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకుంటాడు కదా. ఇది మేజర్ ప్రాబ్లం కూటమికి కూడా. సో రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఇంకా ఆరోపిస్తాడేమో చూడాలి. ఇప్పుడు బయటకు వచ్చి ఇది కూడా జగన్నే కుట్రని, అందుకని జగనే సిబిఐని నా మీద విచారణ మళ్ళీ స్టార్ట్ చేయడానికి సిబిఐని జగనే మేనేజ్ చేశాడు అని అంటాడా? లేదా ఇది సిబిఐ సెంట్రల్ ఇది ఉంది కాబట్టి బీజేపీ చేసింది అంటాడా? లేదు నేను రెడీగా ఉన్నాను అంటాడా? రెడీగా ఉంటే మరి సుప్రీంకోర్టులో అడ్వకేట్స్ మాకు అభ్యంతరం లేదని చెప్పాలి కదా. సో వాళ్ళు ఎందుకు మిస్లేనియస్ డేస్లోనే అడుగుతున్నారు? సో ఇది ఏంటంటే క్లియర్గా ఇలాంటి వాళ్ళందరూ, ఇతను కానీ, సుజనా చౌదరి కానీ, మన సీఎం రమేష్, వీళ్ళందరూ ఏంటంటే బ్యాంకులకి ఎగ్గొట్టడం, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వేల కోట్లు డబ్బులు తీసుకోవడం, ఈ డబ్బుల్ని ఉపయోగించి నేషనల్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ సంపాదించడం, ఇదంతా ప్రజల డబ్బే కదా. సో ప్రతి ప్రజలకు ట్యాక్స్ కట్టే ప్రతి ట్యాక్స్ పేయర్కు దీని గురించి అడిగే హక్కు ఉంది, వీళ్ళని అడిగే హక్కు ఉంది. వీళ్ళు సామాన్య ప్రజలకు ఇచ్చేదాన్ని మాత్రం విపరీతంగా సెటైర్లు వేసి సోమరిపోతులుగా తయారు చేస్తున్నారని చెప్తారు. వాళ్ళకి ఇచ్చే 1000-2000 తీసుకొని వాళ్ళు లగ్జరీగా బతుకుతున్నట్టు మనకి చెప్తుంటారు. ఇట్లాంటి వాళ్ళు వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి, ఆ బ్యాంకులు అంటే ఏ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఇస్తే తాడదిస్తారు కదా వాళ్ళు. ఇవన్నీ కూడా నేషనలైజ్డ్ బ్యాంక్సే. వాళ్ళ ఏం తీసుకునింది అయితే బ్యాంక్స్ కూడా కాదు, డైరెక్ట్గా గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, దాని నుంచి తీసుకొని బ్యాంకులు వేసి ఆ డబ్బుల్ని తనకి అనుకూలంగా వాడుకున్నాడు. సో అందుకనే ఇప్పుడు కూడా ఆయన ఎందుకు ఎంపీగా ట్రై చేస్తున్నాడు అంటే, ఎంపీ అయితే నేషనల్ లెవెల్లో పరపతి ఉంటుంది, ఇటువంటి పనులు చేసినా మన మీదకి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు రాకుండా ఉంటాయి అన్న ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే ఈయనకి అనేక రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి అనేక పార్టీలతో కూడా ఆయన అనుకూలంగా ఉండాలి. అక్కడ ఇప్పుడు చాలాసార్లు కంపెనీలు ఏం చేస్తుంటాయంటే ప్రతిపక్ష పార్టీలకు కూడా డబ్బులు ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళు తమ కంపెనీలకు సంబంధించి ఆందోళన కానీ ఏమి చేయకుండా వాళ్ళను కూడా మేనేజ్ చేస్తుంటాయి. అందుకని మన ఈ ఎలక్ట్రల్ బాండ్స్ చూసినప్పుడు ప్రతిపక్ష పార్టీలైనా కాంగ్రెస్కి 1000 కోట్ల పైన వచ్చింది, తృణమూలకు 1000 కోట్ల పైన వచ్చింది, ఇక్కడ తెలుగుదేశానికి వచ్చింది. అలాగా అన్ని పార్టీలకు కూడా ఎందుకు డబ్బులు వస్తుంటాయంటే, ఒకటి ఆ పార్టీలు ఏమన్నా కొన్ని స్టేట్ల అధికారంలో ఉంటే ఆ స్టేట్లలో వీళ్ళ వ్యాపారాలు చూసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు ఇచ్చాడు. ఆయనేమో తెలుగుదేశానికి మిత్రుడు, బీజేపీ పార్టీలో మెంబరు. ఆయన కాంగ్రెస్ 30 కోట్లు ఎందుకు ఇచ్చాడని ఆరాధిస్తే ఆయనకి హిమాచల్ ప్రదేశ్లో 1098 కోట్ల ప్రాజెక్టు ఆయనకు వచ్చింది, సీఎం రమేష్ దీనికి. సో అందుకోసం ఆయన ఇచ్చాడు. అలాగా ఇతను కూడా
రఘురామకృష్ణరాజు కూడా ఇట్లాగా ఈ లోన్లు తీసుకొని ఒక నేషనల్ స్థాయిలో తన పరపతిని పెంచుకొని ఇప్పటి వరకు ఎస్కేప్ అవుతా వచ్చాడు. ఇప్పుడు మరి ఏమవుతుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.